హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జున్ను వేస్తున్నా. జున్ను మసాలా కారంతో ఎగ్ దోశ సూపర్ టేస్టీగా ఉంటాయి రెండు. జున్ను అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. జున్నైనా దోశ కూడా చాలా బాగుంటుంది. కారంతో, మసాలా కారం తోటి ఎగ్ దోశ. జున్ను చూడండి, చూస్తుంటేనే అట్లా నోట్ల నీళ్ళు వస్తున్నాయి కదా. 1 లీటరు జున్ను పాలు తీసుకున్నాను నేను. ఇవి 3 రోజుల పాలు అనమాట. ఫస్ట్ రోజు అయితే 1 గ్లాసు జున్ను పాలకు 3 గ్లాసుల మామూలు పాలు పోసుకొని చిక్కటి చేసుకోవాలి. 3 రోజులే కాబట్టి నేను 1 లీటర్కి 1 గ్లాసు పాలు పోసిన, మామూలు పాలు పోసి 1 పావు కిలో బెల్లం వేసిన. బెల్లం వేసి బాగా బెల్లం అంతా బాగా కరగాలి. బెల్లం అస్సలు ఉండొద్దు అనమాట. మొత్తం బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఎక్కువసేపు కలుపుకొని బెల్లం కరిగినాక ఉడబోసుకోవాలి పాలు. ఏమన్నా బెల్లంలో అయినా పాలల్లో అయినా చెత్త ఇట్లా ఉంటుంది కదా, చెత్త లేకుండా మొత్తం ఉడబోసుకోవాలి. ఒకసారి చాయ్ జాలితోటి ఉడబోసి పక్కకు పెట్టుకోవాలి. ఒక పప్పు కుక్కర్ అయినా ఇడ్లీ కుక్కర్ అయినా పెట్టి దాంట్లో ఒక స్టాండ్ అయినా ఒక స్టీల్ కటోర గిన్నె అయినా వెడల్పుని పెట్టి స్టాండ్ మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. పోసి ఆ గిన్నె దాని మీద పెట్టాలి. పెట్టి ఇక ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఇలాచి పొడి కూడా వేయాలి. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఇలాచి పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి విజిల్ తీసేసి ఒక 15-20 నిమిషాలు అట్లా ఉంచాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టొద్దు, పెద్దగా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 నిమిషాలు ఉంచాలి. ఒకసారి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి అయిందా లేదా అనేసి. స్పూన్ తోటైనా నేను ఫోర్క్ తోటి చెక్ చేస్తున్నా. కొంచెం ఇట్లా లైట్గా లూజుగా ఉందన్నమాట. 3 రోజులే కదా, కొంచెం లూజుగానే ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు 20 నిమిషాలు పెట్టినాను నేనైతే. తీసిన తర్వాత మంచిగా గట్టిగా అయిందనమాట. తీసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. మా వాళ్ళు కొంచెం ఇక తొందరగా పోవాలనేసి వేడిదే తినేసి వెళ్ళిపోయారు అనమాట. వేడిదైనా కానీ గట్టిగానే అయింది. 3 రోజుల పాలైనా కొంచెం గట్టిగానే అయింది. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా కేక్ లాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. జున్ను పాలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిరనమాట, లీటర్ పాలు. మళ్ళీ దోశకి ఇప్పుడు మసాలా దోశ తయారు చేసుకుందాము. వేడి నీళ్ళల్లో ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసి కొంచెం బాగా వేడి కావాలి నీళ్ళన్నీ బాగా వేడైన తర్వాత దించేసుకొని మిరపకాయలు కొంచెం మెత్తబడాలన్నమాట. ఆ నీళ్ళు చల్లగా అయిన తర్వాత ఎండుమిర్చి అవి వేసుకోవాలి. మిక్సీలో వేసి ఒక పావు స్పూను పసుపు, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేయాలి. పసుపు వేస్తే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పేస్టు మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి. గిన్నెలకు తీసుకొని పొయ్యి మీద పెనం పెట్టి బాగా వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకొని మంచిగా పల్స వేసుకోవాలి. దోశ పల్స వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మసాలా మంచిగా రాయాలన్నమాట. దోశకు మొత్తం ఫుల్గా రాసుకోవాలి. కొంచెం కూడా ఇట్లా తెల్లగా కనబడకుండా మంచిగా పేస్ట్ మొత్తం దోశకు రాసేసి ఎగ్ పోసుకోవాలి. 1 2 మన ఇష్టం అది. ఎగ్ పోసి మంచిగా మసాలా మీద మొత్తం ఎగ్ రుద్దుకోవాలి. రుద్ది మంచిగా బాగా కిందికి దోశ మొత్తం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఎగ్ బాగా కాలాలి. మామూలుగా అట్లా కాలితే మళ్ళీ నీసు వాసన వస్తుంది అనమాట. మంచిగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది. పల్లి చట్నీ తోటైనా మామూలుగా ఉట్టిగా తిన్నా కానీ బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనబడుతుంది రెడ్గా. ఇది కారం, మసాలా కారం అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. పల్లి చట్నీ తోటైనా టమాటా పచ్చడితో కూడా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ అండి.